హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నేను మీ మాన్సా. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అచ్చం మటన్ లాగే ఉండే మిల్ మేకర్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం మటన్ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇది చేసుకోవడానికన్నా ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ నేను వేడి నీళ్ళు తీసుకున్నానండి. అందులో ఒక కప్పు మిల్ మేకర్లు వేసి చక్కగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కలిపినప్పుడే కదా సరిగ్గా కలిసిపోతుంది. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాము. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 అల్లం ముక్కలను, అలాగే ఒక ఇంచు వరకు ఉండే ఎండు కొబ్బరిని ముక్కలుగా వేసుకున్నాను. అలాగే ఒక 4 చెక్క, అలాగే ఒక 4 ఇలాచీలను, ఒక 3 లవంగాలను, అలాగే 1 టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసేసుకొని వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్ పట్టుకుంటున్నానండి. సో ఇవిలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు మనము పక్కన పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మిల్ మేకర్లను చల్లారిపోయాయి. సో వీటిలో ఉన్న వాటర్ని ఇలా చక్కగా స్క్వీజ్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాము. మీరు మరీ ఎక్కువగా నొక్కకండి. సో వీటిలో ఉన్న దీని షేప్ మాత్రం అవుట్ అయిపోతుంది. సో అందుకోసము జస్ట్ స్క్వీజ్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో ఈ మిల్ మేకర్లు వేసి కాస్త రంగు చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసేసుకోవాలండి. మరి ఎక్కువగా బ్రౌనిష్ రావాల్సిన అవసరం లేదు. కాస్త రంగు చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 3 మిరపకాయలను కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరుముకొని ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. సో ఇది ఫ్రై అవ్వడం కోసము నేను కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత కాస్త పుదీనాను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు పుదీనా ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి, ఆప్షనల్ మాత్రమే. సో ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇది చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక పెద్ద సైజు టమాటాను చక్కగా పండింది ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా చక్కగా వేసేసుకొని దీన్ని చక్కగా కలుపుకోవాలండి. ఇది ఈజీగా మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలాను వేసేస్తున్నానండి. కాస్త చూసి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూను ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పేస్ట్లో కూడా ఆల్రెడీ స్పైసెస్ని యాడ్ చేసాం కదా, సో అందుకోసం అంటున్నాను. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. కాసిని వాటర్ కూడా వేసేసుకోవాలి అండి. ఇది థిక్గా అయిపోతుంది. అందుకోసము కాస్త వాటర్ యాడ్ చేసేసుకుంటే లూజ్గా చక్కగా కుక్ అవుతుంది. సో ఇలా వేసుకొని దీనిపైన మనము కారం ఇంకా వేసుకోలేదు కదా, సో అందుకోసం ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేసేసుకుంటాను. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోండి. దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి మిల్ మేకర్లను, సో వాటిని యాడ్ చేసేసుకున్నాము. సో ఇలా వేసేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి. సో ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇది మనకు అంత డ్రైగా ఉన్నది కదా, సో దీంట్లో మనము వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే మీరు మధ్య మధ్యలో చూసుకొని ఇక వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసేసుకుంటాము. సో మన కుక్ చేసుకున్నాం కదా కర్రీ. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్గా మనము కొత్తిమీరను యాడ్ చేసేసుకుంటున్నాము. కొత్తిమీర లేకుండా ఏ కర్రీ అయినా కూడా అంత టేస్ట్గా ఉండదు. సో అందుకోసము సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. నేను కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, నాకు కామెంట్ చేయండి.